అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దైవ మర్మములోని దినపాఠము మే 4వ తారీఖున, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము 4వ వచనము. 50 సంవత్సరములకు పూర్వము నా జీవితము సంపూర్ణంగా వ్యర్థమైనది. సిగ్గు, ఓటమి, గొడ్డుబారిన జీవితమును జీవించుచుంటిని. అయితే ఇప్పుడు నేను చెప్పునదంతయు చేయనదంతయు నిత్యమైన నిలిచియుండు విలువకరమైనదని దేవుని మహిమార్థమై సాక్ష్యం ఇచ్చుచున్నాను. నేనెక్కడైనా తప్పిపోయినచో ప్రభువు నన్ను శిక్షించి క్రమపరిచి తిరిగి సమకూర్చుచున్నాడు. దావీదు తన జీవిత కాలంలో 4 గొప్ప నష్టములను పొందెను. అయితే దేవుని కృపా సహాయం వలన తాను నష్టపోయినదే గాక అంతకంటే అధికముగా దావీదు సంపాదించుకొనగలిగెను. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసించిన మనమును మన జీవితంలో తప్పిపోవుట, సందేహము, గురుటితనము, ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందుదుము. దేవుని వాక్యము కొరకైన ఆకలిని, ప్రార్థనా భారము, దేవుని వాక్యం యొక్క గ్రహింపును కోల్పోదుము. దేవుని వాక్యమును, ఆయన సన్నిధిని అనుభవించుటను ఎరుగక ఆయన మందిరం యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకుందుము. యథార్థముగా నీవు పోగొట్టుకున్న వాటి విషయమై దేవునికి ఇలాగున ప్రార్థించుము. ప్రభువా, నా నష్టములన్నిటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము. దేవుని వాక్యంలో నుండి నీ నష్టమును మించి నీవు సమకూర్చు కొనగలవని దేవుడు నీకు నిశ్చయతను దయచేయును. దేవుని వాక్యమును చదువు కొలది దావీదు తన 4 నష్టములను ఎలాగున సమకూర్చుకొనెనో చదివెదము. అదే దేవుని వాక్యం నుండి విశ్వాసులమైన మనమును మన ఆత్మీయ నష్టములను ఎలాగున సమకూర్చుకొనగలమో చూడగలము. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.